త్వరలో ఏపీ భూముల రీసర్వే 2.0 ప్రారంభమవుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. దామినేడు భూ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మొన్న మీటింగ్ 2 సంవత్సరాల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని చెప్పి మేము చేశాము. అద్భుత సక్సెస్. పరిస్థితి మనం ఎప్పుడు తిరుపతి చూడలే, అంత గొప్ప సక్సెస్ అయింది. కాబట్టి ఏదో ఒకటి బురద చేయాలి. ఇది జరిగి సంవత్సరం దాకా నిద్రపోయారా? ఏదో అయినటువంటి విషయాన్ని సంవత్సరం 11 నెలల తర్వాత, ఇవాళ ఏంటి జూన్ 13 నెలల తర్వాత ఇవాళ కావాలని ఎందుకు ప్రయత్నం చేయాల్సి వచ్చింది? కాబట్టి కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సింది స్టే. ఎవరైనా చెప్పారు అది సంథింగ్ డిఫరెంట్ ఇష్యూ. ఇది నా పర్సనల్లో, ఈయన పర్సనల్ కావాలని మా ఎమ్మెల్యే గారినో లేకపోతే మమ్మల్ని ఇట్లా బురదలంటే ఎట్టి బస్సులో ఒప్పుకునేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవసరమైన కేసులు కూడా పెట్టి వాళ్ళకి డిఫమేషన్ కేసు ఆల్రెడీ వేస్తున్నారు. అలాగే అవసరం క్రిమినల్ కేసులు పెడతాం. ఎందుకంటే ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండగా నాది అంటే కాదు. దాని ప్రొసీజర్ ప్రకారంగా నువ్వు 50 సంవత్సరాలు తెచ్చుకోలేనివాడు ఇవాళ నువ్వు వచ్చి నాది ఎలా చెప్తావు? అర్హత లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళకి అలవాటు. ఏదైతే మనం చూసాం గతంలో కూడా వాళ్ళకి ఒక DNA ఉంది. వాళ్ళ పూర్వీకులు కూడా హైదరాబాద్ మంచి హ్యాపీగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు. ఈరోజు ఈ ప్రాంతంలో కులాల మంది పెట్టేవాళ్ళు. అదొకటే ఇష్టం కాదు, ఇద్దరు హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది ముఖ్యంగా ఇద్దరు వేరే కులం ఉంటే అసలు ఇష్టం లేదు. కంపల్సరీగా కులాల చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మత్స్యకారు గురించి అర్హతానికి ఏముందండి? ఎవరైతే ప్రభుత్వం చేసే మంచి పనులను విమర్శిస్తారో, ఎవరైతే యాంటీ సోషల్గా మాట్లాడతారో వాళ్ళ మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి. అలాగే నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే బెదిరిస్తా ఉన్నారో 2029కి వస్తే మీరు జన్మలో రారు.